మతం వేరు, నా మతం వేరు, అసలు ఆడాళ్ళు వేరు మగాళ్ళు వేరు, ఆడాళ్ళకి తెలివితేటలు ఉండవు మగాళ్ళకి ఏవో బాగా ఉంటాయి. ఇదంతా అజ్ఞానమే. భగవంతుడు ఒకళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఇచ్చి ఒకడు తక్కువ తెలివితేటలు ఇవ్వడం. నీకు ఏదైనా ఆడదాని వల్ల అన్యాయం జరిగితే ఆ ఆడదాన్ని నేను స్త్రీ జాతిని అనడానికి మనం ఎవరమండి? అలాగే ఎవరైనా ఒక మనిషి మన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొడితే వాడినను అని మనం ఏమంటాం తెలుసా? ఆ కులం వాళ్ళు అందరూ అంతే, వాళ్ళకి మొదటి నుంచి కన్నింగ్ నేచర్. అబ్బా ఎంత గొప్పది ఈయన కనిపెట్టాడు ఇక్కడ. ఆ కులం అంతా కన్నింగ్ నేచరే, కులం అంతా. ఇంక కులంలో మంచివాడు ఎవళ్ళేడా? ఎలా అంటారండి? వెంటనే వాడికి పౌరుషం వస్తుంది. వీళ్ళ కులమేనా గొప్పదేటి, అడుక్కు తినే కులం అంటాడు వెంటనే. అయిపోయింది, మొత్తం కులభేదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎవరు బాగుపడ్డారండి? ఒక మనిషి చేసిన నేరానికి కులాన్నంతటిని ఎలా అంటామండి అసలు మనం? గూడూరులో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని అలా, కానీ గూడూరు వాళ్ళు అందరూ ఇంతే. అందుకే సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కడ నేను గూడూరు మీద కోపంతో సింహపురి ఎక్కడ మానేస్తాడా? వెనక సామెత చెబుతారు పల్లెటూళ్ళు, చెరువు మీద కోపంతో ఏదో మానేసేట. ఎవరికి నష్టం? చెరువుకి నష్టం ఏంటి? వాడికే నష్టం.